నారాసుర రక్త చరిత్రని ఆ కత్తి నా చేతిలో పెట్టి నేరో నా పైన వేశారు. మా పోలీసులు అప్పట్లో ఏమారిపోయారు, సమాధానం చెప్పలేకపోయాం. ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా, ఆ రోజుగానే నేను నేరస్తుల్ని అరెస్ట్ చేసుంటే మళ్ళీ ఎవడైనా అలా నేరం చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తాడా తమ్ముళ్ళు? అంత దారుణంగా గొడ్డలితో మనిషిని చంపచ్చు, కానీ చంపచ్చు అని అనడం లేదు. ఆ గొడ్డలితో నరికిన విధానం, రూమ్ అంతా కూడా రక్తం పడిపోయి బాత్రూమ్ వరకు లాక్కెళ్ళి ఘోరాతి ఘోరంగా మర్డర్ చేసిన వ్యక్తి రాజకీయాలకు అర్హులా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి లాభం ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మొన్న ఇంకా చాలా ఉన్నాయి, అన్ని చెప్తే నేను కోర్టులో కూడా ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు ఒకటే నిర్ణయించుకున్నా, ఎవడైనా సరే పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కొత్త తరం రాజకీయం వచ్చింది. ఒకప్పుడు రౌడీ అంటే రౌడీ పక్కన నిలబడుకోవాలంటే రాజకీయ నాయకులు సిగ్గుపడిపోయేవాళ్ళు. ఇప్పుడు రౌడీలే రాజకీయాల్లోకి వచ్చేసి రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేస్తా ఉంటే పోలీసు వ్యవస్థ ముసుగు తీసి నేరస్తులుగా చూడకపోతే మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా సరే ప్రజాహితం కోసం మనందరం ఒకటే ఆలోచించాలి. అందుకే నేను ఒకటే స్పష్టంగా చెప్పాను, రాబోయే రోజుల్లో ప్రజాహితం కోసం, పబ్లిక్ సేఫ్టీ కోసం, మా ఆడబిడ్డల రక్షణ కోసం ఎవ్వడిని నేను ఉపేక్షించను, ఎంత గొప్పవాడైనా సరే. ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వాళ్ళ కోసమే ఇంకా టెక్నాలజీ పైన పదును పెడుతున్నా. రేపు తప్పు చేసిన వాడని ఎవరైనా కానీ వాళ్ళని డెఫినెట్గా తగిన శిక్ష చేసే వరకు వదిలిపెట్టాం. దీనికి కావాల్సిన టెక్నాలజీ సపోర్ట్ అంతా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అడుగుతా ఉన్నాను, తూతు మంత్రంగా ఇచ్చి నేను అమలు చేసేస్తా అని చెప్తా ఉన్నాడు. ఇలాగా అమర్నాథ్ రెడ్డి గారు చెప్పారు, ఏది కూడా అమలు చేయకుండా నా హామీలన్నీ నెరవేర్చేశాను, ఎవరైనా అడిగితే మీ నాలుక మందమని చెప్పి మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు. మరి ఎంత నిక్కచ్చిగా పచ్చి అబద్ధాలు చెప్తా ఉంటే ఇంకా కూడా ప్రజల్లో చైతన్యం రాలేదా అని నేను అనుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా కాసుకున్నారు. ఎప్పుడోసారి ఎన్నికలు మనం తప్పు చేశాము. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో కూడా మాట తప్పకుండా ఇచ్చిన తేదీకి బట్టలు నొక్కి అందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు, కులము మతము కేవలం రాజకీయాలు పార్టీ కూడా చూడకుండా ఇచ్చిన విషయాన్ని మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని మీకు మనం చేస్తా ఉన్నాను. ఆ విధంగా కాకుండా ఈరోజు ఏ విధంగా పరిపాలన జరుగుతూ ఉంది, ఈ విధంగా ఎవరైనా మాట్లాడితే, ఈ విధంగా ఎవరైనా క్వశ్చన్ చేస్తే అక్రమంగా కేసులు పెట్టడం. మరి మనం చూసాం, చరిత్ర కూడా అంతా కూడా చెప్తారు. ఇక్కడే కాదు, మన భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో కూడా చరిత్ర చెప్తారు. ఇలాంటి నియంత పరిపాలనలో ఏ విధంగా ప్రజలు తిప్పికొట్టారో, ఏ విధంగా ప్రజలు ఇలాంటి ప్రభుత్వం మీద తిరగబడ్డారో చంద్రబాబు కూడా తెలుసు. మరి అలాంటి పరిస్థితి తెచ్చుకునే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి నెలకొనింది.